హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఫస్ట్ టైం మీరు రియల్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైనా లేదా గతంలో మీరు కోర్ట్ ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయినా రియల్ ఎగ్జామినేషన్కి ముందు అట్లీస్ట్ 1 మంత్ ముందు నుంచి మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందండి. మాక్ టెస్ట్లు అనేవి మీకు రియల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది మీకు ఒక ఐడియాని ఇస్తాయి కాబట్టి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మేము మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టోటల్ 25 మాక్ టెస్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ 19 మాక్ టెస్ట్లను మేము అప్లోడ్ చేయడం జరిగింది. చాలా మంది తీసుకున్నారు అండ్ చాలా మంది మాక్ టెస్ట్లని అటెంప్ట్ చేస్తున్నారు. వారికి మంచి మార్కులు కూడా వస్తున్నాయి. వారి యొక్క రిజల్ట్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మేము తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో 25 మాక్ టెస్టులని తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి అన్ని జాబ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 17 రకాల జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కంబైన్డ్గా మీకు యూజ్ అయ్యే విధంగా 25 మాక్ టెస్టులను అయితే మేము ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. 19 మాక్ టెస్టులను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము. ఇంకా 6 మాత్రమే ఉన్నాయి. ఒక 4-5 డేస్లో ఆ 6 మాక్ టెస్టులను కూడా అప్లోడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ మాక్ టెస్ట్లకి సంబంధించి ఆల్రెడీ తీసుకున్నటువంటి వారు ఎంతమంది అటెంప్ట్ చేశారు, వారికి వచ్చినటువంటి మార్కులు ఏంటనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మాక్ టెస్ట్ 1 కనుక చూసినట్లయితే ఇందులో మనకి వ్యూ రిజల్ట్స్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆల్రెడీ అటెంప్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో కొంతమందికి 99 మార్క్స్, 68 మార్క్స్, 65 మార్క్స్, 85 మార్క్స్ ఈ విధంగా వచ్చినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి నంబర్స్, జీమెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కానీ ఇవి నేను మీకు క్లియర్గా చూపించకూడదు, సో ప్రైవసీ పాలసీ వల్ల. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మంచి మార్కులతో వచ్చినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి. సో మేము మీకు ఇక్కడ మాక్ టెస్ట్లు వచ్చేసి 499 రూపీస్ కోర్సులో పెట్టడం జరిగింది. అలాగే సపరేట్గా 199 రూపీస్ ప్రైస్ పెట్టి సపరేట్గా మాక్ టెస్ట్ల కోసం సపరేట్ ప్రైస్ కూడా పెట్టాము. సో మీరు సపరేట్గా ఓన్లీ మాక్ టెస్ట్లే తీసుకోవాలి అనుకుంటే మీరు 199 రూపీస్ పే చేసి మాక్ టెస్ట్లు అయితే తీసుకోవచ్చు. పీడిఎఫ్ 199 రూపీస్ కోర్స్ వేరండి. అలాగే మాక్ టెస్ట్లకి సంబంధించి సపరేట్గా 199 రూపీస్ కోర్స్ వేరుగా అయితే ఉంటుంది. మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ 199 రూపీస్తో ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ అయితే కనిపిస్తుంది. అందులో మీరు తీసుకోవాలి. లేదు మీరు 499 రూపీస్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి, 25 మాక్ టెస్ట్స్ ఉంటాయి, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఈ సింగిల్ కోర్సులోనే రావడం జరుగుతుంది. లేదు మీరు పీడిఎఫ్ మెటీరియల్ కోర్స్ తీసుకోవాలనుకుంటే 199 రూపీస్ కోర్సు సపరేట్గా ఉంది. ఇందులో మీకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి అన్ని సబ్జెక్టులకి సంబంధించి. లేదు మీకు ఓన్లీ మాక్ టెస్ట్లే కావాలి అనుకుంటే సపరేట్గా మీరు 199 రూపీస్ పే చేస్తే మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఈ యొక్క 25 మాక్ టెస్ట్ ఉన్నటువంటి కోర్స్ అయితే కనిపిస్తుంది. మీరు పే చేసి 25 మాక్ టెస్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ 3 కోర్సెస్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఇంకా 1 మంతే టైం ఉందండి. ఈ 1 మంత్లో మీరు మంచి మార్కులు స్కోర్ చేయాలి అంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ మీకు 100% హెల్ప్ చేస్తాయి. మీరు ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్ట్లు అలాగే 499 రూపీస్ కోర్సు అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కోర్సు మీకు ఏది యూజ్ అవుతుంది అనుకుంటే అది తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఇప్పుడు కొన్ని మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మేము మీకు క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 2 కేటగిరీలకి సంబంధించిన అభ్యర్థులకి మా మాక్ టెస్ట్లు అయితే మీకు హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వానిలో యుఎన్ఓ సాధించినటువంటి, యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ సాధించినటువంటి వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఆఫ్ ది యుఎన్ఓ అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే మానవ హక్కుల ప్రకటన, ఓకే, డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఇది అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. యుఎన్ఓ సాధించినటువంటి వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటయ్యా అంటే మానవ హక్కుల ప్రకటన, అంటే డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి వాళ్ళు అనౌన్స్ చేయడం యుఎన్ఓ సాధించినటువంటి వాటిల్లో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. మీకు టెస్ట్ సిరీస్ ఈ విధంగానే ఉంటుందండి, మాక్ టెస్ట్ సిరీస్. సో మీరు క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ అయితే మీరు టచ్ చేస్తారో అది మీకు సెలెక్ట్ అవుతుంది అనమాట. మీకు రియల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మీకు మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి.
పైన మీకు టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది 120 మినిట్స్. సో ఆ టైంలోపు మీరు 100 బిట్స్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ మాక్ టెస్ట్లు అయితే తీసుకోండి. ఈ 1 మంత్లో మీకు మాక్ టెస్ట్లే చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సారాస్ SARAS సారాస్ మేళా 2025కి హోస్ట్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఓకే, సో విచ్ స్టేట్ ఈజ్ హోస్టింగ్ ది నేషనల్ సారాస్ మేళా 2025 అని చెప్పేసి అడిగారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే కేరళ అండి. సో కేరళ అనేది ఇక్కడ సారాస్ 2025 మేళాకి హోస్ట్గా ఉన్నటువంటి రాష్ట్రం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పితగా ప్రసిద్ధి గావించినటువంటి వారు ఎవరు? హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పేసి అడిగారు. సో ఇది మీ అందరికీ తెలిసిందే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్నటువంటి పుస్తకంలో గాంధీజీ రచించినది ఏది అని చెప్పేసి అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ రిటన్ బై గాంధీజీ ఇన్ ద బుక్ అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఆయనకి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ అనమాట. ఆయన రాసుకున్నటువంటి బుక్. ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ఇండియా వచ్చేసి నెహ్రూ రాసినటువంటి బుక్ అనమాట. సో ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి కూడా నేను మీకు స్టాటిక్ జీకేకి సంబంధించి వీడియో అయితే చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ అయితే చూడండి. సో మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్మోల్ ప్రచురణ సంస్థ ప్రచురించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ గ్రంథకర్త ఎవరు? ఓకే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ పబ్లిష్డ్ బై అన్మోల్ పబ్లిషింగ్ హౌస్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి అరవింద్ కుమార్ అండి. ఓకే, ఈ యొక్క గ్రంథకర్త ఎవరు అంటే అరవింద్ కుమార్. అన్మోల్ ప్రచురణ సంస్థ ప్రచురించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ అప్రోచెస్ గ్రంథకర్త ఎవరయ్యా అంటే అరవింద్ కుమార్. ఇవి రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ కూడా మేము మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మేము సింగిల్ లైనర్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసిన కోర్సెస్ తీసుకుంటే ఈ 1 మంత్ అనేది మీకు చాలా కీలకం. మీరు ఈ 1 మంత్ కూడా మీరు చదవలేదు అంటే మీరు అప్లై చేసుకుని వేస్ట్ అనమాట. ఓకే, కోర్టు జాబ్స్కి మీరు అప్లై చేసుకుని వేస్ట్. ఎందుకంటే ఆ జాబ్స్కి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. మీ సొంత జిల్లాలో మీరు జాబ్ చేయాలి అనుకునేటువంటి ఆపర్చునిటీ మీకు రావడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీని కూడా మీరు మిస్ చేసుకుంటే మీకు మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 1 మంత్ అయినా ఖచ్చితంగా ఈ 31 డేస్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఏప్రిల్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అనేది మనకి అనౌన్స్ చేయలేదు. ఏప్రిల్లో అయితే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. డేట్స్ అనేది ఇవ్వలేదు. డేట్స్ ఇస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి డ్యాన్స్ ఫామ్ గురించి అడిగారు. డ్యాన్స్ ఫామ్స్ నుంచి మనకి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కలరిపయట్టు అంటే ఏమిటి? వాట్ డస్ కలరిపయట్టు? ఓకే, ఇది కేరళకి సంబంధించినటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది కేరళ సాంప్రదాయ నాట్య రూపం అయితే కాదు. కేరళ సాంప్రదాయ నాట్య రూపాలు వచ్చేసి మనకి కథక్కళి అలాగే మోహిని ఆట్టం అనేవి కేరళకి సంబంధించినటువంటి క్లాసికల్ లేదా సాంప్రదాయ నృత్య రూపాలు అనమాట. అయితే మనకి ఇక్కడ కలరిపయట్టు అనేది చూసుకుంటే ప్రాచీనమైనటువంటి సాంప్రదాయ కేరళ యుద్ధ క్రీడా కళారూపం. కత్తులు పట్టుకొని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కేరళకి సంబంధించినటువంటి సాంప్రదాయ యుద్ధ క్రీడా కళారూపం. ఏన్షియంట్ ట్రెడిషనల్ కేరళ మార్షల్ ఆర్ట్ ఫామ్ అండి. ఇది ఏన్షియంట్ ట్రెడిషనల్ కేరళ మార్షల్ ఆర్ట్ ఫామే కలరిపయట్టు. ఓకే, సో కలరిపయట్టు అనేది కేరళకి సంబంధించిన ఏన్షియంట్ ట్రెడిషనల్ కేరళ మార్షల్ ఆర్ట్ ఫామ్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆర్థిక ఫోరం WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో, సో ప్రపంచ ఆర్థిక ఫోరం తాజాగా విడుదల చేసినటువంటి ప్రపంచ లింగ వ్యత్యాస సూచి 2024లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఓకే, ఇండెక్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది రీసెంట్లీ రిలీజ్డ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 బై ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అని చెప్పేసి అడిగారు. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. భారత్ ర్యాంక్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా లీస్ట్లోనే ఉంటాం ఇలాంటి ర్యాంక్స్లో. సో 129th పొజిషన్లో అయితే మనం ఉండడం జరిగిందండి. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసినటువంటి యొక్క GGP ఇండెక్స్కి సంబంధించినటువంటి 2024లో సంబంధించి భారత్ యొక్క స్థానం ఎంత అంటే 129వ స్థానం. ఓకే, ఈ బిట్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభించారు? ఓకే, నేను ఆల్రెడీ గతంలో చెప్తున్నవే.
తెలంగాణకి సంబంధించిన స్కీమ్స్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, ఈ 3 టాపిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కొంతమంది తెలంగాణ హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి గమనించండి. గతంలో ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత జనవరిలోనే నేను చాలా వీడియోస్ అయితే చేశాను ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి. ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు 499 రూపీస్ కోర్సులో, 199 రూపీస్ కోర్సులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ పేపర్స్ చూస్తే మనకి ఓన్లీ ఈ 3 టాపిక్స్ నుంచే, ఓకే, తెలంగాణకి సంబంధించిన స్కీమ్స్, తెలంగాణకి సంబంధించినటువంటి జాగ్రఫీ, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటి పర్టికులర్ టాపిక్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి తప్ప మనకి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఓకే, వీటి నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రాలేదండి. కాబట్టి మీరు ఈ 3 టాపిక్స్, నేను చెప్పినటువంటి టాపిక్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. ఒకవేళ తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ ఇచ్చినా మ్యాక్సిమం మనకి ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగకపోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉచిత బస్సు ప్రయాణ పథకం, మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారని చెప్పేసి అడిగారు. సో ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే December 9, 2023న ప్రారంభించడం జరిగిందండి. December 9, 2023న ఈ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 బయో ఏషియా సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏమిటి? ఓకే, విచ్ సిటీ విల్ హోస్ట్ ది 2024 బయో ఏషియా సమ్మిట్? ఓకే, దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండి. హైదరాబాద్ 2024 బయో ఏషియా సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం అండి. నెక్స్ట్ క్వశ్చన్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ల నివేదిక ప్రకారం దేశంలో ఎంత శాతం మందికి సమతుల ఆహారం అందడం లేదు? అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై ది సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE అండ్ డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద కంట్రీ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ది బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 71% ఆఫ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి దేశంలో బ్యాలెన్స్డ్ డైట్ లేదు అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ ఫోరం అయితే చెప్తోంది, లేదా మ్యాగజైన్ అయితే చెప్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నగరీకరణ పెరగడానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది ఇంక్రీజ్ ఇన్ ది అర్బనైజేషన్ ఇన్ ఇండియా? ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి నగరంలో పరిశ్రమలు మరియు వ్యాపారం పెరుగుట వలన, డ్యూ టు ది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ ఇన్ ది సిటీ, ఇది రైట్ ఆప్షనే. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అధిక జనాభా ఒత్తిడి, అంటే హై పాపులేషన్ ప్రెజర్ ఇన్ రూరల్ ఏరియాస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. తర్వాత వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత, అంటే లో ప్రొడక్టివిటీ ఇన్ ది అగ్రికల్చరల్ సెక్టార్. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో చూసుకుంటే 5 ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనకి జీకే క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. మేము మీకు మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అవి మీరు తీసుకుంటే మీకు చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ మాక్ టెస్ట్లు ఖచ్చితంగా తీసుకోండి. 2 డేస్లో మీకు ఆ మాక్ టెస్ట్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా తీసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే మనకి 61 నుంచి 65 వరకు కాంప్రహెన్షన్ పాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. ఈ విధంగా మనకు ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. పారాగ్రాఫ్ని మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలో నేను గతంలో కూడా వీడియో చేశాను. మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం చదివేసేయండి. పారాగ్రాఫ్ మొత్తం చదివిన తర్వాత మీకు థీమ్ ఆఫ్ పారాగ్రాఫ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఆ పారాగ్రాఫ్లో ఇచ్చినటువంటి పర్టికులర్ థీమ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మీకు తెలుస్తుంది. సో పారాగ్రాఫ్ చదివిన తర్వాత మీరు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే మీరు చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు పారాగ్రాఫ్ చదవాలి. సో మీరు కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మీరు 5కి 5 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కాంప్రహెన్షన్ పాసేజ్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి PDF మెటీరియల్స్లో దాదాపు 100+ పారాగ్రాఫ్స్ ఉన్నటువంటి కాంప్రహెన్షన్ పాసేజెస్ని అయితే మీకు ప్రొవైడ్ చేశాము. ఆ PDFs మీకు చాలా హెల్ప్ చేస్తాయి ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి. రోజుకొకటి ప్రిపేర్ అయినా కూడా మీరు ఈ 30 డేస్లో 30 పారాగ్రాఫ్ని మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మేము మీకు ప్రొవైడ్ చేసిన కోర్సెస్ తీసుకుంటే మీరు విన్నర్ అవుతారు. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ టెస్ట్ అయితే అడిగారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనకి 3 ఆప్షన్స్ స్పెల్లింగ్స్ అయితే రాంగ్ ఉంటాయి, ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది. అకామిడేషన్కి సంబంధించి స్పెల్లింగ్ చూస్తే ACCOMMODATION అకామిడేషన్ అనేది రైట్ అనమాట. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ గురించి మనకి ఈ విధంగా అడుగుతారు. తర్వాత మనకి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ 4 స్టేట్మెంట్స్ మనకి క్లమ్జీగా ఉంటాయన్నమాట, అంటే ఒక సీక్వెన్స్లో ఉండవు. సో వాటిని మీరు సీక్వెన్స్లో పెట్టాలి.
సో ఇక్కడ మనం చూసుకుంటే ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్, ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి PQRSలో ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఒక సీక్వెన్స్లో పెట్టినట్లయితే, సో ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎవ్రీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది మనకి కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. సో ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఎర్రర్ కరెక్షన్కి సంబంధించి మీరు ఎక్కడైతే చూడొచ్చు, ఐడెంటిఫై ది ఎర్రర్ ఇన్ ది సెంటెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. హీ డోంట్ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఓకే, హీ డోంట్ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పర్టికులర్ చిన్న సెంటెన్స్లో ఏమి ఎర్రర్ ఉందనేది మీరు కనుక్కోవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే హీ డజంట్ లైక్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి హీ డోంట్ అన్నాడు కాబట్టి మనకి దానిలో రాంగ్ అయితే ఉంది. సో ఆప్షన్ 2 అయితే పెట్టాలి. తర్వాత మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా అడుగుతాడు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే మీకు ప్రజెంట్, పాస్ట్, కంటిన్యూస్ టెన్స్ గురించి, ఆర్టికల్స్ గురించి, ప్రీపోజిషన్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. అవన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో అవి మీరు నేర్చుకుంటే మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈ 31 డేస్, ఈ మార్చి 31 డేస్ ఏవైతే ఉన్నాయో ఈ 31 డేస్ అయినా అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వండి. దయచేసి మీరు ప్రిపేర్ అవ్వకపోతే మీరు ఏమీ అటెంప్ట్ చేయలేరు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో మీకు జాబ్ రావాలంటే అట్లీస్ట్ ఈ 31 డేస్ అయినా మీరు డే అండ్ నైట్ కష్టపడండి. మీకు ఖచ్చితంగా ఒక మంచి జాబ్ అయితే వస్తుంది. జిల్లా కోర్టులో కానీ, హైకోర్టులో కానీ మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఓకే, సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న 25 మాక్ టెస్ట్లో ఫస్ట్ మాక్ టెస్ట్ 1 మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అది మీరు ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. మిగిలినటువంటి 24 మాక్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయాలి అంటే 199 రూపీస్ కోర్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పర్టికులర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని, BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని, సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.